అండి. వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా ఫ్రైడే అంటే పిల్లలకైతే ఆ రోజు హాలిడే, కానీ మా హస్బెండ్కి మాత్రం ఆఫీస్ అయితే ఉందన్నమాట. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో అనేది యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది అనమాట. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా. ఇంకా మార్నింగే లేచానమాట. ఎందుకంటే మా హస్బెండ్కి మాత్రం లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలండి. ఇంకా తనకైతే లేచేసి తన వరకు లంచ్ అయితే చేసేసి పెట్టేసి ఇంకా తనైతే ఆఫీస్కి అయితే పంపించేశాను. ఇంకా తను వెళ్ళిపోయాక నేనైతే ఇంక ఇంటి పనులు అయితే చేసేసుకున్నానమాట. చేసేసుకొని దట్టు ఫ్రైడే కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేసుకోవడానికి ప్రయత్నిస్తానమాట. ఎందుకంటే పూజ కొంచెం తొందరగా చేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఇంకా మంచిగా పూజ అయితే చేసేసుకొని నేను డైలీ కనకదార స్తోత్రం అయితే చదువుతామన్నమాట. దట్టు ఫ్రైడే కాబట్టి కంపల్సరీ చదువుతాను. ఇంకా చదివేసుకున్నాను. పూజ దగ్గర ఒక 1/2 అవర్ టైం స్పెండ్ చేస్తే నాకు మనసుకు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. నేను ఒక దగ్గర కదలకుండా కూర్చున్నది ఎక్కడ అంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఒకటి ఆ దేవుడికి పూజ చేసేటప్పుడే అనమాట. ఇంకా మంచిగా పూజ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలిద్దరు కూడా లేచేసి వాళ్ళైతే ఫ్రెష్ అప్ అవుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో దోశ బ్యాటర్ అయితే ఉందన్నమాట. ప్లెయిన్ దోశనే మా హస్బెండ్కి అయితే వేసేసి ఇచ్చేసాను. కానీ పిల్లలకి మాత్రము మసాలా దోశ కావాలంట. మా చిన్నదానికి మమ్మీ నాకు మసాలా దోశ కావాలి అనేసి అడిగింది. ఇంకా నేనైతే మసాలా దోశ ఎప్పుడే 1-2 సార్లే చేశానన్నమాట. ఇది 3rd టైము. ఇంకా నేను పూజ చేసుకొని వచ్చేలోపు మా పెద్ద పాపను మా చిన్న పాప ఇద్దరు కలిసేసి ఇంకా పొటాటో అయితే ముందే బాయిల్ చేసి పెట్టేశాను. ఇంకా దాన్ని పీల్ చేసేసి స్మాష్ చేసి చిన్నది పెట్టేసింది. ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి ఏమో పెద్ద పాప కట్ చేసి పెట్టేసింది అనమాట. ఇదిగోండి దానికోసం మసాలా అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఏం లేదండి, కడాయిలో ఒక ఆయిల్ వేసేసుకొని కొంచెము జీలకర్ర, ఆవాలు, కొంచెము శనగపప్పు, మినపప్పు వేసేసుకొని ఇంకా కొంచెము పచ్చిమిర్చి కరివేపాకు ఫస్ట్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకున్న అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఇంకా వేసేసుకొని ముందు అది కూడా కొంచెంసేపు ఫ్రై చేసేసుకొని ముందుగా బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకొని పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కూడా ఇంకా అవైతే వేసేసుకొని కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్నాం అనుకోండి. ఇంకా మనకు స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంకా దోశలు పోసేసి ఇంకా దాని మధ్యలో ఈ మసాలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఆలు మసాలా, మనకు మసాలా దోశ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంకా దాంట్లోకి పల్లి చట్నీ చేశాను మార్నింగ్. ఇంకా పల్లి చట్నీతో ఇంకా అందరం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా హాలిడే కాబట్టి మా చిన్న పాపకి ఆ రోజు కూడా డ్యాన్స్ క్లాస్ అయితే ఉందండి. క్లాసికల్ డ్యాన్స్ది 11 to 12:30 అనమాట. ఇంకా తనకైతే జడ వేసేసి తనైతే తీసుకొని వెళ్ళి డ్యాన్స్ క్లాస్లో అయితే డ్రాప్ చేసేసి ఇంక ఇంటికైతే వచ్చేసానమాట. ఇంకా పెద్దదైతే ఇంట్లోనే ఉంది. ఇంకా వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఆరిపోయిన బట్టలు ఉన్నాయి అన్నమాట. ఈ బట్టలు అయితే తీసేస్తున్నాను అనమాట. వామ్మో తెలియదు లేకండి, మేముండే ఏరియాలో అయితే అసలు దోమలు ఒక దండోరలాగా వస్తున్నాయండి. నిజంగా ఎన్ని దోమలు అసలు. సాయంత్రం అయిపోయిందంటే ఇంకా పొద్దున 7-8 వరకు కూడా ఆ దోమలు అయితే విపరీతంగా ఉంటాయి అనమాట. ఈ బాల్కనీలో బట్టలు ఆరేస్తాను కదా, ఇంకా ఆ బట్టలు తీసేటప్పుడు అయితే ఇట్లా లెగుస్తాయండి పైకి, అంత దోమలు అయితే ఉంటాయి అనమాట. ఇంకా బట్టలు అయితే తీసేసి ఇంకా బెడ్ పైన పెట్టేశాను. ఇంకా వాటిని అయితే మర్త పెట్టలేదు, ఎందుకో తెలియదులే. కానీ అసలు ఆ రోజు కొంచెము అసలు ఏం పని చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదన్నమాట. ఇంకా వీడియో కూడా అక్కడక్కడే తీసాము, పూర్తి కూడా ఏం తీయలేదు. ఇంకా వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే మిషన్లో అయితే బట్టలు అయితే వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా బియ్యం అయితే కడుగుతున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ మా హస్బెండ్కి ఆయన మిల్లెట్స్ తింటారు, రైస్ అసలు తినట్లేదు, ఎందుకంటే డైట్లో ఉన్నారు కాబట్టి. ఇంకా తనకైతే మిల్లెట్స్ వండేసి పెట్టేశాను కదా. ఇంకా మా వరకు మాత్రము రైస్ అయితే కడిగేశాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అయితే చేశానండి. చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే చేశారనమాట. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, చారైనా ఏమైనా చేద్దాం అనుకున్నానులే. కానీ అసలు మొన్న థర్స్డే రోజు క్రిస్మస్ రోజు చేసిన పచ్చి పులుసు కొంచెం అయితే ఉందన్నమాట. ఇంకా అందుకోసమే పప్పు కూడా ఏం చేయలేదు. ఇంకా దట్టు ఏంటంటే 2 days వెనస్డే నైట్ థర్స్డే రోజు పప్పు తిన్నారు కదా, ఇంకా పిల్లలు పప్పు చేయాలా అంటే పిల్లలు కూడా వద్దన్నారు అనమాట. ఇంకా అందుకోసమే పప్పు కూడా ఏం చేయలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మా సర్వేని రావట్లేదు కాబట్టి ఇంకా గిన్నెలు అయితే కడిగేసాను. గిన్నెలు కడిగేసి కొన్ని మెంతులు అయితే వేయించుతున్నానండి. ఎందుకంటే మెంతి పౌడరు నేను మా హస్బెండ్ డైలీ తాగుతామన్నమాట. ఇంకా అందుకోసమే మెంతులను అయితే వేయించి పక్కకైతే పెట్టేశాను. ఇంకా ఇంకొక పక్కకైతే రైస్ అయితే పెట్టేశాను అన్నమాట.
ఇదిగోండి ఆరిపోయిన బట్టలు బెడ్ పైన పెట్టేశాను కదా, ఇంకా వాటినైతే నేను, మా పెద్ద పాప, మా చిన్న పాప ముగ్గురం కలిసేసి ఇంకా మడత పెట్టేసామన్నమాట. ఇంకా చిన్నది కూడా డాన్స్ క్లాస్ నుంచి అయితే అరౌండ్ 1:45కి అలా అయితే వచ్చేసిందనమాట. ఇదిగోండి వచ్చేసి ఇప్పుడే డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుంది తను. ఇంకా నేను కూడా ఎవరి కబోర్డ్లో వాళ్ళ బట్టలు అయితే పెట్టేశానమాట. ఇంకా పెట్టేసిన తర్వాత ఇదిగోండి లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా పిల్లలు ఇద్దరు కూడా లంచ్ పెట్టే మమ్మీ అంటే ఇంకా సర్లే అన్నట్టు ఇదిగోండి ఫస్ట్ చిక్కుడుకాయ కూర కొంచెం టమాటో చట్నీ కూడా ఉండేదన్నమాట. ఆ టమాటో చట్నీ నేను కొంచెం మినిట్స్ ఉండే మార్నింగ్ మా హస్బెండ్కి కూరలు అయితే చేశాను. ఫస్ట్ అయితే కూరలు అయితే పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే రైస్ పెట్టేసుకొని ఇంకా పిల్లలిద్దరికీ రైసు, చిక్కుడుకాయ కూర, ఇంకా కొంచెము పచ్చిపులుసు ఉందని చెప్పాను కదా, ఇంకా పచ్చిపులుసును కొంచెం పెరుగు అయితే వేసేసుకొని ఇంకా అందరం అయితే లంచ్ అయితే చేసేసామండి. ఆ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఓటీటీవీలో ఏ సినిమాలు ఉన్నాయా ఏంటా అని వెతుక్కుంటూ చూస్తూ ఉన్నామన్నమాట. ఏదో సినిమా పెడితే ఇంకా సినిమా చూసుకుంటూ ఇంకా లంచ్ అయితే చేసేసాము. ఇంకా అంతలో నా మెంతులు వేయించి పెట్టాను కదా, ఇంకా అవి కూడా చల్లగా అయిపోయాయి. ఇవి కొంచెం గ్రైండ్ చేయడానికి టైం పడుతుందండి. ఇంకా వాటిని కూడా మెత్తగా ఇదిగోండి పౌడర్ లాగా చేసేసుకొని ఇంకొక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాము. ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ ఒకసారి అయితే పట్టి పెట్టుకుంటామన్నమాట. ఇంకా వీటిని మార్నింగ్ కుదిరితే మార్నింగ్, లేకపోతే నైట్ కుదిరితే నైట్ అయితే కంపల్సరీ తాగుతాము ఇద్దరము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా మిషన్లో బట్టలు అయితే ముందే అయిపోయాయిలే కానీ ఇంకా బట్టలు అయితే ఆరేయలేదు. ఇంకా ఇప్పుడైతే ఆరేసేసానండి. ఇంకా ఈరోజు ఫ్రైడే రోజు అయితే వ్లాగ్ అనేది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకే షూట్ చేశారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏం చూస్తున్నారంటే మీరు, ఇది టోలీ చౌక్కి స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్ళామండి మేము రీసెంట్గా. అదే అనమాట ఈ వ్లాగు. ఇంకా అనుకోకుండా వెళ్ళామన్నమాట. దట్టు మా పిల్లలకి జేఎన్టీయూలో స్ట్రీట్ షాపింగ్ చేసిన దగ్గర నుంచి ఎక్కడైనా స్ట్రీట్ షాపింగ్కి వెళ్దాము అంటే మాత్రము అసలు మామూలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట వాళ్ళకి. ఇంకా సర్లే అన్నట్టు టోలీ చౌక్ మీదుగా మేము మెహదీపట్నం వెళ్ళాల్సి వచ్చిందనమాట చిన్న పని మీద. ఇంకా సర్లే దారిలోనే ఇది ఉండేసరికి ఇంకా మా హస్బెండ్ సర్లే చూద్దాం పదా ఒకసారి అన్నట్టు ఇంకా తీసుకొని అయితే వచ్చారనమాట. ఇంకా ఫస్ట్ అయితే కార్ పార్కింగ్, ఈ స్ట్రీట్ షాపింగ్లో కార్ పార్కింగ్ మహా కష్టం అండి బాబు. ఫస్ట్ అయితే కార్లోనే ఆ స్ట్రీట్ షాపింగ్ లైన్ మొత్తం తిరిగాము. ఇంకా మొత్తానికి పెయిడ్ పార్కింగ్ అయితే దొరికిందనమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళేసి కార్ పార్కింగ్ చేసేసి ఇదిగోండి బై వాక్ అయితే ఇంకా స్టార్ట్ చేసామన్నమాట మా షాపింగ్. అసలు నాకైతే అమీర్పేటలో స్ట్రీట్ షాపింగ్లో తిరుగుతున్నప్పుడల్లా అమీర్పేటలో మా ఫ్రెండ్స్తో తిరిగే జ్ఞాపకాలే గుర్తుకొస్తాయన్నమాట. ఇంకా మా పిల్లలతో అవి షేర్ చేసుకుంటూ ఇంకా ఏమేమి ఉన్నాయా అని చూసుకుంటూ ఇంకా మొత్తానికైతే చాలానే షాపింగ్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ డ్రెస్సుల దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇవి అన్స్టిచ్డ్ అండి, టాపు బాటము చున్నీ అనమాట. 400కి ఏమో ఇచ్చారనమాట. కొంచెం క్వాలిటీ కూడా బాగానే ఉందన్నమాట. ఇంకా స్ట్రీట్ షాపింగ్ క్వాలిటీలు ఎలా ఉంటాయో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మరీ అంత చీప్ క్వాలిటీ కూడా ఏం లేవండి. కొంచెం కలర్ కాంబినేషన్స్ కూడా బాగానే ఉన్నాయి అనమాట. ఇంకా మా పెద్ద పాప ఒక కావాలి అంటే ఒక పేరు ఇదిగోండి బ్లూ కలర్ది ఉంది కదా, అదైతే తీసుకుందనమాట. ఇంకా మా చిన్నది కూడా ఒక టాప్ ఏమో తీసుకుంది, ఫ్రాక్, స్లీవ్లెస్ ఫ్రాక్ అయితే తీసుకున్నారు ఇద్దరు. ఒకటేమో చిన్న పాపదేమో 350 పడింది, ఇంకా పెద్దదాందేమో 400 అయితే పడిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి ఎంపోరియంకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ వీళ్ళు టిక్ టాక్ క్లిప్స్, బ్యాంగిల్స్, డైలీ యూజ్ బ్యాంగిల్స్ మాత్రం నాకు బాగా నచ్చాయండి. ఇంకా కోన్స్ ఒకటి తీసుకున్నారనమాట. ఇంకా ఏంటి చేతికి పెట్టుకునే ఏంటేంటో అండి అసలు. ఇంకా వాళ్ళకు అక్కడ ఏవి డిఫరెంట్ కనబడితే అవైతే అన్నీ తీసేసుకున్నారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అరౌండ్ ఒక 300 ఏమో బిల్ అయితే అయిపోయిందనమాట. నాకు డైలీ యూజ్ బ్యాండ్స్ను టిక్ టాక్ క్లిప్స్ అయితే బాగా నచ్చాయన్నమాట. ఇంకా అవి తీసుకున్నారు. కోన్స్ కూడా బాగున్నాయి. ఇంకా మొత్తం అంతా తిరుక్కుంటూ ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి కావాలో ఇంకా అవి అయితే తీసుకున్నామన్నమాట. ఇంక తీసుకున్న తర్వాత మోస్ట్ ద ఫేవరెట్ పార్ట్కి అయితే వచ్చామండి. ఇదిగోండి బేకరీకి అయితే వచ్చామన్నమాట. ఈ బేకరీలో కొన్ని బన్స్, అదేవిధంగా కొన్ని కేకులు అయితే తీసుకున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా గాజర్ హల్వా ఒకటైతే తీసుకున్నామన్నమాట. వీళ్ళు బాగా చేస్తారండి గాజర్ హల్వా స్వీట్ షాప్లో. అదొకటైతే తీసుకొని ఇంకా ఏముంది బ్యాక్ టు హోమ్ అనమాట. మేము ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అనుకుంటండి అక్కడ టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. ఇంకా కొన్ని మెయిన్ కావాల్సినవి తీసుకున్నాము. ఇంకా పిల్లలు కూడా కొంచెం బిస్కెట్స్ ఒకటైతే తీసుకున్నారనమాట. ఇంకా తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక నచ్చితే మీకు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్, టేక్ కేర్, బాయ్.